కష్టాలలోనా విడువక ఎడబాయని దేవుడ నీవే కలలన్నీ తీర్చిన దేవా ప్రభావములు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే చెల్లును గాక. మనల్ని ఎంతవరకు నడిపించిన దేవునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఈ యొక్క ప్రత్యేక సమయంలో జడియం సంఘ వ్యవస్థాపకులు అలాగే సంఘ కాపరి రవి గారికి మన సంఘానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే కమిటీ వారికి సంఘ పెద్దలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు. ఎలా ఉన్నారండి అందరూ? ఉన్నారా? చాలా సంతోషం. మీ దగ్గర ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? మాట్లాడుతున్నారా? అన్ని దినము ఎప్పటికప్పుడు మీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు మీరు తెలుసుకోవాలి. అలాగే మీ యొక్క యోగక్షేమాలు కూడా మీ కుటుంబ సభ్యులకు తెలియచేయాలి. ఎందుకంటే మనం ఎవరికి చెప్పవలసిన అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఈరోజు ఎవరు కోడు ఎవరు వినేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మన కుటుంబము కన్నా కుటుంబము ఒక ఆధారము మనం చేసుకోవాలి. కుటుంబాలకు దూరంగా ఇంత దూరం వచ్చి దేశాలలో మరి ఉద్యోగాలు చేసుకుంటూ ఈ దేశాల్లో పని చేసుకుంటూ మీ కష్టం మీ బాధ మీ శ్రమ ఎవరు ఎలా ఉన్నామని అడిగేవాళ్ళు తక్కువ. దేవుని స్తోత్రం. చక్కటి సంఘం ఉంది, చక్కటి సహవాసం ఉన్నది. ఈ సంఘము ఈ సహవాసము మీకు ఎంతగానో ఆదరణకరంగా దీవెనకరంగా ప్రభు మీకు ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు పడదామా గట్టిగా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు పడదాం. ఈ భాష దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది దాన్ని బట్టి, దేవుని యొక్క ప్రశంస ఇక్కడ ఉన్న దాన్ని బట్టి, దేవుని యొక్క ప్రభావం ఇక్కడ కమ్ముకుంటున్న దాన్ని బట్టి చప్పట్లు పడతాం ఆపేశారు. హల్లెలూయా హల్లెలూయా. నాకు కాదు సర్వజనులరా మన దేవునికి చప్పట్లు కొట్టుడి అన్న మాటను బట్టి హల్లెలూయా 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 హల్లెలూయా.